క్రీస్తునందు ప్రియమైన యవనస్తులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన సాయంకాల ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను యవనస్తులైన మీరు, పెద్దలమైన మేము, మేము మీకు మీరుగా భద్రపరచబడి దేవుని కొరకు సాధనములుగాను, దేవుని కొరకు పరిశుద్ధమైన జనాంగముగాను సిద్ధపరచబడలాగున మనం బలపరచబడదాం. ఆత్మీయతలో సిద్ధీకరింపబడిన స్థితిని మనం పొందుకుందాం. ఆ దేవాతి దేవుడు మనతో ఉన్నారని, ఆయన మనలను రాకడలో ఎత్తబడే సంఘంలో ఉంచబోతున్నారని విశ్వాసంతో మనం కొనసాగుదాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తులైన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు వినాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఉన్న కొన్ని సత్యాలను చదువుతూ వస్తాను. ఈ యొక్క సత్యాలలో ఉన్న భావాలు ఒక మాదిరికరమైన విశ్వాసిగా, you should be an exemplary in the college, you should be an exemplary in the job, you should be an exemplary in the family, you should be an exemplary in the church, you should be an exemplary in the heathen world. నీవు ఒక మాదిరికరమైన క్రైస్తవుడిగా చెప్పబడుతున్న నీవు, క్రైస్తవ యవ్వనస్తురాలుగా చెప్పబడుతున్న నీవు, దేవుని కొరకు ఒక మాదిరికరమైన బిడ్డగా, ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండాలని ఆత్మదేవుడు ఏ యునిక్ ఎగ్జాంపుల్ టు షో ది ఇమేజ్ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ లైవ్లీహుడ్. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈ దినాన. చూడండి, 11వ వచనం, నీ యవ్వనమును బట్టి నిన్ను తృణీకరింపనీయకుము. ఎందుకు యవ్వనములో తృణీకరించేది? యవ్వనములో ఎందుకు తృణీకరిస్తారు? యవ్వనములో ఎవరైనా బిడ్డల్ని ఎందుకు తృణీకరిస్తారు? కారణం ఏంటంటే, మనందరికీ తెలుసు యవ్వనములో ఏ రీతిగా తృణీకరిస్తారో మనందరికీ తెలుసు. ఎందుకంటే యవ్వనేచ్ఛలు ఉంటాయి. యవ్వనేచ్ఛలు అనగా ఇచ్ఛలు, కోరికలు, యవ్వన ప్రాయంలో ఉండే కోరికలు ఉంటాయి. అవన్నీ కూడాను సంఘంలో వారికి విరుద్ధముగా కనపడతాయి. అంత మాత్రమే కాకుండా అసహ్యంగా కనపడతాయి, వ్యధతో కూడిన స్థితిగతులు కనపడతాయి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయము 2 తిమోతిలో ఉన్న మాట, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ యవ్వనేచ్ఛలు అనేక మంది ద్వారా తృణీకరింపబడేవాడిగా ఉంటారు. ఎవరు చెప్పలేరండి, ఈ అబ్బాయికి తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు. బయట ఒకలాగుంటాడు, ఇంట్లో ఒకలాగుంటాడు, ఆయన జీవితం అంతా కూడాను భ్రష్టత్వంలో ఉండిపోతుందనే మాటలు మనం చాలా మందిలో వింటాం. కాబట్టి నీవు క్రైస్తవుడిగా చెప్పబడుతున్న నీవు, నిష్కలంకమైన రక్తములో శుద్ధీకరించి పవిత్రపరచబడుతున్న నీవు ఏ రీతిగా ఉండాలంటే, నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఆయన అన్నాడు. చూడండి, ప్రభువునకు ప్రార్థన చేయు వారితో. నీవు ఎవరికి సాంగత్యం ఉండాలంటే, ప్రభువు దేవాతి దేవునికి ప్రార్థన చేసే ఒక కూడికలు ఉంటాయి. పెద్దలు ఉంటారు, యవ్వనస్తులు ఉంటారు, వారితో ఉండటానికి ప్రయత్నం చేయి. నీకు ఏ విధమైనటువంటి బ్యారియర్స్ ఉన్నాయేమో వాటన్నింటినీ ప్రక్కన పెట్టేసాయి. ఆటోమేటిక్గా నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డగా ఆశీర్వాదాలు పుంఖాలుగా దేవుడిస్తాడు అంటూ ఆ
ప్రార్థన చేసే వారికి ఉండటం మాత్రమే కాకుండా ప్రభువులు వారికి ఏం చేయమని ఏది వెంటాడమంటున్నాడు చూడండి. విశ్వాసమును, నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడము. వీటిని వెంటాడము అనగా పరిశుద్ధ చేయి. ఆటోమేటిక్ దేవుడు నీతి శాంతినిస్తాడు నీకు. లోకములో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడని నువ్వు గ్రహించాలి. ప్రతి బలహీన పరిస్థితి నుంచి కూడా దేవుడు విడుదల చేస్తాడు. అద్భుతమైన దేవుని నీవు కలిగి ఉన్నావు యవ్వనస్తుడా. కారణం ఏంటంటే తర్వాత నేను చెప్తాను మీతో. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట తిమోతిలోని, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆత్మదేవుని యొక్క శక్తిని బట్టి. కానీ తృణీకరింపకు కానీ ఆబ్లిక్ పెట్టాడు. తృణీకరించబడకుండా ఉండాలంటే మరి ఒక మాట చెబుతున్నాడు అక్కడే, వినండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నీ యొక్క యాక్టివిటీస్ అన్ని ఎలాగుండాలంటే, నీ మాట, నువ్వు మాట్లాడే మాట ఎలాగుంది? క్రైస్తవుడిగా చెప్పబడుతున్న నీవు ఆ యొక్క యేసయ్య మాట్లాడిన మాటల్లో ఉన్న మాధుర్యము నీ ద్వారా రావాలి. ఆయన పలుకులలో ఉన్న మాధుర్యం నీలో, సాఫ్ట్నెస్, అలాంటి మృదు మధురమైనటువంటి మాట ధోరణి నీలో ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అవి లేకపోతే నీవు క్రైస్తవ విశ్వాసవి యవనస్తుడు కావు. నీవు మాట్లాడే మాటల్లో ఎదుటివాడు అన్యుడైనా కూడాను ఏదో ఇక్కడ తేడా ఉంది, ప్రత్యేకించబడిన బిడ్డగా ఉన్నాడని వారికి వారుగా నీ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలుగు చేసే స్థితి. ప్రవర్తన, బిహేవియర్, యాటిట్యూడ్, ఏం మాట్లాడతారు ఆ మాటలు కూడా, ఆ ప్రవర్తన కూడా ఎలాగుంటుందంటే వారి ముందు వారు అసహించుకునే ప్రవర్తనలో ఉంటుంటారు. అటువంటి ప్రవర్తన ఉండకూడదు. ప్రవర్తన అంటే క్యారెక్టర్ అండ్ కాండక్ట్, ఈ రెండు కూడాను ఏ రీతిగా ఉండాలంటే యేసుని పోలిన వారిగా ఉండాలి. ఆ ప్రవర్తన, ఇంట్లో బిహేవియర్ ఎలాగుండాలి? వాక్యానుసారమైనటువంటి బిహేవియర్ ఉండాలి. అది నీకు ఉండాలి. అది నీకు ఒక మేలుని, నీ భవిష్యత్తుని ఇస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైనా ఉండు, నీవు వివాహం చేసుకున్న పిదప నీ భర్త దగ్గర కూడా నీకు ఒక మంచి స్థాయి ఇస్తాడు దేవాతి దేవుడు. నువ్వు చేసే ఉద్యోగంలో ఒక స్థాయిని ఇస్తాడు, నీ అధికారుల యొక్క ఒక స్థాయిని ఇస్తాడు, తల్లిదండ్రుల ఒక స్థాయిని ఇస్తాడు, బంధువుల యొక్క ఒక స్థాయిని ఇస్తారు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగే ప్రవర్తన ఇట్స్ మోర్ నీడెడ్. డ్రెస్ కోడ్, అందులో కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది ప్రవర్తన అంటే. ఇవన్నీ కూడా నీకు ఉండాలి. ప్రేమ, ఇక చెప్పే పని లేదు. ఒక మనుష్యుడి మీద ద్వేషం మనకు అసలు ఉండకూడదు. ఒక మనుష్యుని మీద ద్వేషం ఉండకూడదు. ప్రేమతోనే మనం మాట్లాడాలి. ప్రేమను కనుపరిచే స్థితిగతులు మనకు ఉండాలి. విశ్వాసము, పవిత్రత, దేవుని యందు విశ్వాసములో మేము స్థిరంగా ఉండాలి, పవిత్రతలో స్థిరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 1:23లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని చదువుకుంటూ వస్తున్నాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుడి చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారి ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. నువ్వు ఎలాగా పుట్టావంటున్నాడు? యేసుక్రీస్తు వారి యొక్క అక్షయమైన బీజం అంటే మరణము లేని బీజం ద్వారా పుట్టావు. కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నీకు డెవలప్ అవుతాయని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం గుర్తించుకోవాలి. చూడండి, 7వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ రీతిగా మీకు దేవుని వాక్యము బోధించి
మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, మీకు వాక్యము బోధించే యాజకుడు, వాక్యం బోధించే బోధకుడు నీకు ఏ విధంగా నీకు బోధిస్తుంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఒకసారి చూడమంటున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్న వారిని, నాయకులంటే మీ తల్లిదండ్రులు మీకు నాయకులే, మీ పెద్దలు మీకు నాయకులే, వారిలో మంచి ప్రవర్తన ఉంది చూశారు, దానినే మీరు చేయాలి. కానీ వాళ్ళకి ముసలాళ్ళు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ లోకం వేరు, వాళ్ళ తరం, అవి తీసేయండి. అవి ఎల్లవేళలా నివసించేయే, ఎల్లవేళలా ప్రవర్తన అనేది ఉండేది, మంచి ప్రవర్తన. దానిని మీరు ఏం చేయమంటున్నారంటే జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. దానిని నీవు శ్రద్ధగా, ఏంటి వాళ్ళు ఎలాగ ఉండేవారు, అలాగే నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, మా నాన్నగారు మా అమ్మగారు ఎలాగ మేళ్లతో నింపబడ్డారు, మా బంధువులు ఎలాగా, మా పెద్దలు ఎలాగా, మా టీచర్స్ ఎలాగా, బోధకుడు ఎలాగా, నీ యొక్క పెద్దలతో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన స్థితి నువ్వు ఎందుకు వదులుకుంటున్నావని పరిశుద్ధాత్మదేవుడు ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసమును అనుసరించుడి. వారెంత భక్తిగా ఉంటారో మీకు తెలుసు కదా. ఆ విశ్వాసాన్ని అనుసరించుడి, ఫాలో చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మీకు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యంలో ఉన్న భాగాలు. నీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇది నీకు ఇవ్వటానికి, ఇది ఇవ్వటానికి నీ దేవుడు నీకు ఏం చేశాడో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు, దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు మరలా చెప్తున్నాడు. నీవు ఎలాగుండాలి? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము. అంటే నీకు ఒక అభివృద్ధి వస్తుంది, ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్. యు విల్ బి సక్సెస్ఫుల్ యంగ్స్టర్ ఇన్ ద లైఫ్, ఇన్ యువర్ ఎడ్యుకేషన్, in your job, in your family life, in your the activities, whatever that it may be, you are just involving. In everything you will be prosper. దేవుడు మాట్లాడుతున్నాడు ఇది నా నీతో. అటుని సాధకం చేసుకోమంటున్నాడు. అటుని సాధకం చేసుకొని దేవాతి దేవుడు నిన్ను ఒక స్థిరమైనటువంటి విశ్వాసగా బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి నీకు ఇలాంటి ఆశీర్వదకరమైన వాక్యం ఇచ్చింది, ఆశీర్వదకరమైన ప్రవర్తన ఇచ్చింది. నీ దేవుడు ఎట్లా కష్టపడ్డాడో ఒక వేడుకగా నీ కోసము, ఒక వేడుకగా, గ్లాడియేటర్ అంటారు, అనగా ఆయన ఏ రీతిగా కష్టపడ్డాడో నీకు తెలుసు. ఆయన కష్టంలో నీ యవనస్తుడిగా ఆయన ఏ విధంగా కష్టపడ్డాడో నీకు తెలుసు. చూడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మత్తయి సువార్త 26వ అధ్యాయము, యేసయ్య ఏ రీతిగా అట్టి శ్రమను పడి నీకు ఇచ్చాడో ఇలాంటి మాటలన్నీ నువ్వు గుర్తించుకోవాలి. 26వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 67వ వచనము. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనరి. ఆయన ఏం చేశాడు? ఉమ్మి వేయించుకున్నాడు, ముఖం మీద. ఆయనను వేడుకగా ఆయనను ఏం చేశారంటే ఉమ్మి వేసి గుద్ది నిన్నెవరు కొట్టారు చెప్పమన్నారు. వేడుక చేసుకుంటున్నారు. గుర్తించుకో, ఆ శ్రమ పడి, వేదన పడి, ఇన్సల్ట్ పడి నీకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం నువ్వెందుకు దానిని అనుసరించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఈ రీతిగా నీ లోకంలో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? యవనస్తుడా, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడు నీ కోసం చేసిన క్రియ తెలుసు కదా. ఆయన ముఖం మీద ఉమ్మేసుకున్నాడు. నువ్వేమైనా ఒప్పుకుంటావా? నీ కొరకు ఆయన చేశాడది. నీ కొరకే యవనస్తుడుగా విను. నీ కొరకు ఆయన చేశాడు.
ఆయన ఒక వేడుకగా వాడుకున్నారు, ఒక వేడుకగా ఇన్సల్ట్ చేశారు. వారందరూ నవ్వుకుంటున్నారు. నీ దేవుణ్ణి ఎంతో ఇన్సల్ట్ చేస్తున్నారు. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండివిజువల్ గా చేశారు, అయినా భరించాడు నీ కోసం. అటువంటి వాక్యాన్ని నీకు ఇచ్చాడు, అటువంటి రక్షణ నీకు ఇచ్చాడు, అటువంటి యోగ్యత నీకు ఇచ్చాడు. నువ్వైతే అది మర్చిపోయావు. ఇవన్నీ ఊరికినే వచ్చింది అనుకుంటున్నా. వాక్యం నీ పాస్టర్ ఇచ్చాడు అనుకుంటున్నా. పాస్టర్కేం తెలియదు. పాస్టర్ నీ కోసము వాక్యాన్ని బోధించే సాధనమే. ఇవన్నీ ఇచ్చింది ఆయనే. ఆయనే నీకు ఇచ్చాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు యవ్వన ప్రాయంలో పడినటువంటి ఈ వేడుక చూడండి. మరి ఒక మాట పరిశుద్ధ గ్రంథములు ఆత్మదేవుడి మాట్లాడుతున్న మాటని మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఈ సత్యము లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఏంటండి, ఉమ్మి వేయటం మాత్రమే కాకుండా ముసుగు వేశారట నీ దేవుడి మీద, కొట్టారట. వాళ్ళు అంటున్నారు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పని వేడుక ఎగతాళి చేస్తుంటామే మనము. ఒక్కసారి ఆలోచించండి. ఒళ్ళు గగురుపాటు చెందుతుంది, వేదన వస్తుంది, దుఃఖం వస్తుందండి. ఆయన యవనస్తుడా, నీవైతే ఇవన్నీ కూడా మర్చిపోయావు. ఇవన్నీ కూడా మర్చిపోయావు. నీ కోసమే చేశాడు యవనస్తుడా. యవన ప్రాయంలో నీ దేవుడు ఆయనను ఎంతో ఎగతాళి చేశారు, వేడుకగా వాడుకున్నారు. ఆయన పడ్డాడు, నీ కోసమే పడ్డాడు. దాన్ని ఎందుకు నువ్వు తీసుకోలేకపోతున్నావు? నా కోసం నా దేవుడు ఈ రీతిగా శ్రమ పడ్డాడు, ఇన్సల్ట్ చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, ఎగతాళి చేసి నాకు రక్షణ ఇచ్చాడు అని ఒక్క పర్యాయం నువ్వు గుర్తించుకో యవనస్తుడా. ఈ లోక మర్యాదల చొప్పున జీవించవు. ఈ లోకంని వదిలి ఆయనకు ఒక సాధకుడిగా ఉంటావు. ఆయన కొరకు ప్రత్యేకమైన వస్తువుగా నువ్వు ఉంటావని వాక్యము సెలవిస్తున్నది. మరొక మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 12:7లో ఈ సత్యాన్ని కూడా చదువుకుంటాం. 2 కొరింథీ 12:7 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టకు సాతానిక దూతగా ఉంచబడిను. పౌలు భక్తుడు చెప్తున్నాడు, హెచ్చిపోతాయి. సాతాను యొక్క దూతల్ని శరీరాల్లోకి పంపిస్తాడు దేవుడు. God sends the satanic power and makes you to weak. అతనికైతే పౌలుకైతే కృపను పెట్టాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు లేకపోతే కృప కూడా ఉండదు. ఆయన కృపతో బలహీనతలో బలపడ్డాడు. కానీ తెలుసు కదా మీ అందరికీ, యోబు భక్తుడికి ఎలా చేశాడు దేవుడు, ఎన్ని శ్రమలు పెట్టాడో తెలుసు కదా. దేవుడే చెప్పాడు, యథార్థవర్తనుడు అన్నాడు, నీతిమంతుడు భూమి మీద లేడన్నాడు. అయినప్పటికీ ఒక్క దినములోని ఆస్తులు పోయింది, బిడ్డలు పోయారు, అందరూ చనిపోయారు. అయినా నా దేవుడు ఇచ్చాడు, తీసుకెళ్ళడని విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి దేవునికి వేడుకగా వీరు తన యొక్క శరీరాలను నలగొట్టుకున్నారు, తన యొక్క బాధలు పడ్డారు, దేవుని కొరకు పని చేశారు. ఇక్కడ పౌలు భక్తుని యొక్క సంగతుల్ని మీకు చెప్తాను. మరొక మాటని ఆత్మదేవుడు 1 పేతురు 2:20లో మరి యొక్క సత్యాన్ని చదువుదాం. 1 పేతురు 2:20లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. చాలా చాలా సున్నితంగా చెప్తాడు దేవుడు. తప్పు చేస్తే కొడితే ఏముందండి, మనం తప్పు చేసాం కానీ మాస్టర్ కొట్టాడు, అల్లరి చేశాం కాబట్టి కొట్టాడు, మార్కులు తక్కువ వచ్చింది కాబట్టి కొట్టారు, అమ్మ వాళ్ళు మనం తప్పు చేశాం కాబట్టి అమ్మ వాళ్ళు కొట్టారు. నువ్వు విశ్వాసిగా, క్రైస్తవుడిగా, యవనస్తుడిగా ఒక మేలు చేసి ఒక
ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనిష్మెంట్ నీకు ఎవరైనా ఇస్తుంటే నీకు హితము అంటే మంచిది అంటున్నాడు. అలాంటి పరిస్థితులు నీకు వస్తే నీవు దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉంటున్నామని వాక్యము సెలవిస్తుంది అంటున్నాడు. ప్రక్కనే ఒక వాక్యం ఉంటుంది చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఎంచిపోయెను. అర్థమవుతుంది కదా? మీకు మాదిరిగా శ్రమలు, దెబ్బలు, ఎన్ని దెబ్బలు తిన్నాడండి? కొరడా దెబ్బలు 39. మీకు మాదిరిగా యవనస్తుడని నీ దేవుడు 33.5 సంవత్సరాల కాలంలో ఆయన పడిన బాధను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ దెబ్బలు గుర్తుపెట్టుకోండి. లోకం వైపు చూస్తున్నారేమో, దేవుడు ఒక్కసారి నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఫండమెంటల్ చెప్తున్నాడు. పాపమే చెయ్యకూడదు, మనము ఏ కపటమైన మాటలు మాట్లాడకూడదు. క్రైస్తవుడైన యవనస్తుడా నీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ కేటగారికల్లీ విత్ us. నాతో నీతో మాట్లాడుతున్నాడు అట. పేతురు భక్తుడు ఆత్మవశుడై సిలువ మానుపై దేవుడు చేసిన క్రియలో ఏ రీతిగా చెబుతున్నాడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఈ మాట చూడండి, 23వ వచనం. ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయము తీర్పు దేవునికి తీర్చు అతను అప్పగించుకొనెను. దూషించినా కూడా ఏమనలేదండి. ఇక్కడ మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే వాడు నన్ను బూత్ తిట్టాడు కానీ 2 బూతులు తింటారు. వాళ్ళు దెబ్బ కొట్టారు కాబట్టి 2 దెబ్బలు కొట్టారు. లేదు, యవనస్తుడా జాగ్రత్త సుమి. మాట ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. నీ జీవితాన్ని ఎలా గడుపుతున్నావని ఆత్మదేవుడు నాతో నీతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు అద్భుతమైన దేవుడు అని గుర్తించుకోవాలి. మరి ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనతో బాపుడు పిడిగుద్దులు గుద్దారటండి. నీ దేవుడు ఒక గ్లాడియేటర్ అంటే వేడుకగా ఆయన్ని వాడుకున్నారు. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు చూడండి. పౌలు భక్తుడు చెప్తున్న 1 కొరింథీ 4వ అధ్యాయంలో హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం స్తోత్రం 4:9. పవర్ ఆఫ్ ద లార్డ్. మరణ దండన విధింపబడిన వారమైనట్టు పౌలు భక్తుడు చెప్తున్నాడు. శ్రమలు పడ్డాడు. ఈ సువార్తలు పత్రికలు మనకు రావటానికి కారణం, సువార్తలు పత్రికలు రావడానికి దేవుడు చేసిన శ్రమలు పేతురు ఆ భక్తుడైనటువంటి అపొస్తలుడు పౌలు పడిన బాధలు చూడండి. ఏమంటాడు? మరణ దండన విధింపబడిన వారమైనట్టు. అంత కష్టపడ్డారండి. మరణ దండన అంటే, మరణం అంటే ఏంటి? చావుని ఎట్లా చేస్తారు? దండన ఎలా చేస్తారు? ఉరేస్తారు, మంటల్లో వేసి కాల్చి చంపేస్తారు, లేకపోతే కత్తులు పెట్టి నరుకుతారు. ఆ రీతిగా కష్టపడి దెబ్బలు తిని ఒక వేడుకగా సువార్తీకరణ చేసి నీకు ఈ సువార్తలు ఈ పత్రికలు తీసుకొని వచ్చారు. నువ్వు చదువుతున్న పత్రికల వెనక ఎంత కష్టం ఉన్నది. నీ కొరకు వేడుకగా పౌలు భక్తుడు ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసో లేదో ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు చెబుతున్న మాటని మరి ఒకసారి చూస్తూ వస్తున్నాం. 11వ వచనము. ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొని. హింసింపబడ్డారంట, పిడిగుద్దులు. ఇవన్నీ ఉన్నాయి. నీకేమన్నా గుర్తుందా? ఏదో పాస్టర్ గారు చెబుతున్నాడు, అండర్లైన్ చేసుకోవటం. ఆ వాక్యం వెనక ఎంత కష్టం ఉన్నదో నీకు తెలుసా? ఎందుకు నువ్వు ఇంకా ఈ లోకంలోనే ఉన్నావు? ఎందుకు? వై యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్ టు ది లైట్ ఆఫ్ ద జీసస్. యేసయ్య వెలుగులోనికి ఎందుకు రాలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈజీ వే టు లివ్ ఓవర్ హియర్. ఈజీగా జీవించడానికి అలవాటు పడ్డారు. ఇంత కష్టమన్నది నీకు ఈ పత్రికలు రావటానికి, సువార్తలు రావటానికి అని నువ్వు ఎప్పుడన్నా గమనించావని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 2 కొరింథీలో కూడా ఒక సత్యాన్ని చదువుతాం. 4వ అధ్యాయంలో ఈ సత్యము లిఖించబడినది. 2 కొరింథీ 4లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 8వ వచనము.
ఎటుపోయినను శ్రమపడుచునను ఇరికింపబడి వారము కాము, అపాయములను కేవలం అపాయము లేని వారము కారము, తరుముబడుచునను దిక్కు లేని వారము కారము, ప్రణదోయమును నశించు వారము కాము. ఇవన్నీ అనుభవించారండి. త్రోసివేశారు, శ్రమలు పడ్డారు. ఏమేం చేశారు చూడండి, వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు. ఆ తర్వాత చూడండి, వాళ్ళు పడినటువంటి అపాయంలోకి వెళ్ళిపోయారు. అదే రీతిగా తరమబడ్డారు. ఏంటండి అది? పడద్రోయబడ్డారు, తోసేశారు. స్వార్థ చాటి ఈ పుస్తకాలన్నీ మనకి రావటానికి కారణం ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? ఇంత వేడుకగా, అనేక మందికి వేడుకగా వారు వచ్చి ఇంత గ్రంథాన్ని ఇస్తే, ఇంత మంచి వాక్యాన్ని మనకిస్తే, ఈ లోకంలో జీవించే స్థితిని ఇస్తే, ఆ పరమునకు వెళ్ళటానికి యోగ్యతని ఇస్తే, వీఆర్ నాట్ కేరింగ్. తృణీకరించి మనముగా జీవిస్తున్నామేమోనని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయం 2 కొరింథీలో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. సత్యవాక్యం చెప్పడం వలన, దేవుని బలం వలన, కుడి వలన నీతి ఆయుధములు కలిగి ఘనతల వల్ల సుఖితులు గీసులు దేవుని పంచాయతీలండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొంటాం. మేము మోసగాండ్రమైనట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లు, బాగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లు, ఇదిగో బ్రతుకుచున్న వారము, ఎల్లప్పుడు సంతోషం, దరిద్రులమైనట్టు అనేకులు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమని సమస్తమును కలిగిన వారము. ఏంటండి ఇవన్నీ? ఏంటి? ఏ విధమైన కష్టాలు పడ్డారు వాళ్ళు? దరిద్రము, దెబ్బలు, కష్టాలు, వేదనలు, ఇవన్నీ పడ్డారు. పడితేనే ఇవన్నీ వచ్చినాయి. ఊరికి నేను రాలేదండి. మనమైతే తేలిగ్గా తీసుకున్నాం. ఏదోలే వాళ్ళు రక్షింపబడ్డావు, 4 రోజులు ఏదో అరగంట చర్చికి వెళ్ళి చాలు. నో, అవనిస్తున్నా, నువ్వు లెగవాలి. దేవుని కొరకు పనిచేసే వస్తువుగా నీవు ఉండాలి. దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మీతో కూడా మాట్లాడుతున్నాడు. We should have to get rid of all these things out of this your mind and heart and soul. మీ యొక్క మనస్సులో, ఆత్మలో, శరీరంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితి నుంచి విడుదల కాబడాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 తిమోతిలో కూడా ఒక సత్యాన్ని చదువుదాం. హల్లెలూయా. 3వ అధ్యాయములో ఉన్న సత్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతమైన దేవుని మహాకృపను మనం ఈ రీతిగా చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి హల్లెలూయా 7వ వచనం. మరియు అతడు నిందపాలే అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వాడి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండలేను. అలాగనే పరిచారకులు మాన్యులైండి, దిమనస్కులు, మిగుల మద్యపానాసక్తులు, దుర్లాభం, విశ్వాసమర్మను పవిత్రమైన మనుషులకు వెనుకొని వారై ఉండవలేను. ఇవన్నీ కూడాను వాళ్ళ పెద్ద ప్యాషన్ అయిపోయింది యవనస్తులకి. యూ షుడ్ హ్యావ్ టు త్రో ఇట్ అవుట్. ఇవన్నిటి నువ్వు దూరంగా ఉండాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇది నాతో నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుని యొక్క మహాశక్తిని మనము చూస్తూ ఉండగా, ఆత్మదేవుని యొక్క శక్తివంతమైన స్థితిగతులను మనము చూస్తూ ఉండగా, ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకు 8వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతి 4వ అధ్యాయం 8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనము, కానీ దైవభక్తి ఇప్పటి జీవములోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడిన అది అన్ని విషయంలో ప్రయోజనకరమును. ఇదేంటంటారు? శరీర సంబంధమైన సాధకము అంటే ఏంటంటే ఎక్సర్సైజులు, అథ్లెటిషియన్స్, లేకపోతే ఆ యొక్క ఎక్సర్సైజ్ లేపి ఒళ్ళు తగ్గించే వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా కొంచెమే వస్తుంది. కానీ దానికంటే గొప్పది ఏంటంటే శరీర సాధకము కంటే దైవ భక్తి. అవన్నిటి కొట్టేసి నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, మంచి రూపాన్ని కూడా ఇస్తుంది. మంచి రూపాన్ని వస్తుంది. ప్రపంచంలో ఎవ్వడికి లేని పరిశుద్ధాత్మ రూపము నీకు వస్తుంది. నువ్వు ఎలాంటి వాడివైనా కూడాను నీలో ఒక తేజస్సు, మహిమ కనపడుతుందని నువ్వు గుర్తించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతూ 2 తిమోతిలో సత్యాలు ధ్యానించున్నాం. ఆ రీతిగా 2 కొరింథీ 11:23 ఈ మాటను చదువుకుందాం. 2 కొరింథీ 11:23 ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. క్రీస్తు పరిచారకులారా, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయం చెరసాలలో ఉంటిని, అమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, 5 చేత 5 మారులు 1 తక్కువ దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడపగలి శ్రమ పడితిని, ఒక రాత్రము సముద్రంలో గడిపి అనేక పర్యాయ ప్రయాణములలో నదుల వలన అపాదములు, దొంగల వలన అపాదములు, సముద్రములు అపాదములు, అన్యజనుల వలన ఆపదలు, పట్టణములు ఆపదలు, అరణ్యములు ఆపదలు, సముద్రం ఆపదలైనను, సహోదరుల ఆపదలు ఉంటిని, ప్రయాసపడితిని. ఇవన్నీ పడి కష్టపడి నీకు వాక్యం ఇచ్చారు వాళ్ళు. ఎందుకు? నీవు రక్షింపబడి ఒక మాదిరికరమైన యవనస్తుడిగా ఉండి ఆయన కొరకు పనిచేసే సాధనముగా ఉండాలని, ఆయన నిత్య జీవంలో ప్రత్యేకించబడిన స్థానాన్ని పొందుకోవాలనే కదా. వై? ఎందుకు ఇంకా 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 లోకం వైపు చూస్తున్నారు? వారు ఎందుకు అంత కష్టపడాలి? ఎందుకు అన్ని బాధలు పడాలి? ఎందుకు అన్ని దెబ్బలు తగలాలి? ఎందుకు వారిని మనుషుల కొరకు వేడుకగా ఉండాలి? కొట్టి చంపేసి చచ్చిపోయాడని వెళ్ళిపోయారంట. వేడుక అంటే ఎగతాళి. ఒక దైవజనుడిని ఎలా చేస్తే వాళ్ళు చేసిన క్రియల వెనుక ఎంత శ్రమ ఉన్నదో మీరు గ్రహించలేకపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినామన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన యవ్వన కూడిక, దేవుడు మాట్లాడుతున్న మాటలే లూకా సువార్త 12:33 ఈ సత్యాన్ని చదువుకుందాం. 12:33 మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి, పాతికల సంచులను హల్లెలూయా స్తోత్రం 12:33 అదే ఆ అమ్మి ధర్మం పాతికల సంచులను పరలోకమందు అక్షయమైన ధర్మం సంపాదించుకోండి, అక్కడికి దొంగరాడు చిమ్మెట్టు కొట్టదు, మీ ధనం ఎక్కడున్న అక్కడే మీ హృదయములు ఉండును. చాలా స్పష్టం ఈ యొక్క వాక్యం. మేము ఎప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దైవజనుడు చెప్పింది నాకు గుర్తు. మీ ధనం ఎక్కడుంటుందో అక్కడ మీ మైండ్ ఉంటుందట. మన సంఘంలో ఈ వాక్యం చెప్పడం నేను పెద్ద ఇష్టపడను ధనాన్ని గురించి, కానీ ఇది దేవుని వాక్యం కాబట్టి చెప్పాలి ఎప్పుడైనా ఒకసారి. ఎట్లా బీరువాళ్ళ డబ్బులు పెడితే మీ మనసు అక్కడే ఉంటుందా? లాకర్లో పెడితే ఉంటుందా? బ్యాంకులో పెడితే అక్కడే ఉంటుందా? జేబులో పెడితే అక్కడే ఉంటుందా? దేవుడు చెప్తున్న మాట అండి, నీ ధనము ఎక్కడ పెడుతున్నావో నువ్వు దేవుడితో ధనాన్ని హెచ్చిస్తూ నీ మనసు దేవునితో ఉంటుంది. సింపుల్ లాజిక్. కీ ఈస్ దేర్. ఆ యొక్క ఆ కీని వాడుకోమని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 తిమోతి 6:5 ఈ సత్యాన్ని చదువుదాం. 1 తిమోతి 6:5 ఈ సత్యాన్ని చదువుకుంటూ వద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి కావాలండి. పర్ఫెక్ట్ ఉంటే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని కూడా ఈ రీతిగా చదువుకుంటున్నా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. బస్ అంతేకా. సింపుల్ లాజిక్. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us టుడే. దేవుని ఆత్మ సంపాదించుకున్న దైవ భక్తులకి చాలు, దేవుని ఆత్మ నీలో ఉంటుంది. లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా నువ్వు ఎగతాళిలోనికి పెట్టడు. వారు ఎగతాళి చేయబడి నీ క్రీస్తు నీ కోసము
ఈ శ్రమల నుంచి విడుదల చేయడానికి ఒక మార్గాన్ని చూపాడు సెలవు మీదని గుర్తించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనంలో ఉన్న సత్యం, నీవు అతిశయించదువా, వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరుని భరించటం లేదు. నీ అడుగునున్న వేరును చూసావా, అది క్రీస్తు వేరు, అది భరిస్తుంది కానీ నువ్వేదో గొప్ప అనుకుంటున్నావేమో. నో 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 డోంట్ ఫీల్ లైక్ దట్. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ ఇన్వర్డ్ పర్సనాలిటీని నువ్వు మార్చుకోమని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు 2:26లో ఈ యొక్క మాటను తెలియజేస్తున్నాడు. యాకోబు 2:26. హల్లెలూయా. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు ఉండాలండి. దేవుని కొరకు దేవుని సంఘంలో ప్రత్యేకించిన బిడ్డలుగా ఉండాలి, ప్రత్యేకించిన యవ్వనస్తుడుగా ఉండాలి. నీకేయో తలాంతులు దేవుడు ఇచ్చుంటాడు, అవి వాడుకో. ఆ రోజే ఆశీర్వాదాలు మొదలవుతాయి. ఆపడండి ఆయన, ఆపడండి ఆయన. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడండి ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ సత్యాన్ని కూడా చదువుకుందాం. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలమగలదై రెండంచులు ఎటువంటి కఠిన వాడిగా ప్రాణాత్మలను కీళ్ళను మూలుగలను విభజించడం దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పర్ఫెక్ట్ చేసేది కూడా నీ వాక్యం అని గుర్తించుకో. యవనస్తుడా, గుర్తించుకో 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 అని దేవుడు పదే పదే నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న కొన్ని సత్యాలు మనం చదువుకున్నాం. దేవాతి దేవుని యొక్క ఆత్మక్రియను మనం చూస్తూ వస్తుండగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటలను రెవల్యూషన్ 6:9 చదువుకొని ముగించుకుందాం. రెవల్యూషన్ ప్రకటన 6:9. ఆయన 5వ ముద్ర దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారే ఆత్మను బలిపీఠం మీద చూచితని. వధింపబడిన వారు, శ్రమపడిన వారు, గుద్దులు తిన్నవారు, దెబ్బలు తిన్నవారు, ఇన్సల్ట్ చేయబడ్డవారు ఆత్మలన్నీ దేవుని సన్నిధిలో ఉంటాయి. వారు చేసినటువంటి ఈ వాక్యమే, వారు రాసినటువంటి ఈ వాక్యమే పరిశుద్ధాత్మ శక్తితో. కాబట్టి ఇటు వాక్యం నీకే వెనుక ఇంత కష్టం ఉందని నువ్వు గ్రహిస్తే దేవుని కొరకు వెనుకాడని వ్యక్తిగా, ఒక సాధకుడిగా ఉంటావు. ఇన్సల్ట్ పడ్డారండి, అంటే ఎగతాళి చేయబడ్డారండి. నీ కోసం నీ దేవుడు పడ్డాడండి, నీ యొక్క దైవజనులు పడ్డారండి. ఆ రీతిగా యవనస్తుని రక్షించాలని. కాబట్టి వాక్యంలో సత్యం ఎరిగి మీ జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి క్రమపరిచిన ఆశీర్వాదంతో నింపి నూతనమైన వాళ్ళతో నింపి ఆత్మకార్యములే జరిగించబడును గాక. ఆమేన్.